మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఏ మనిషికి సాధ్యం కాని అవకాశం నా ఒక్కడికి దక్కింది. ఏంటో చెప్పనా? చెప్తే మీరు నమ్ముతారు లేదా, కానీ నేను మాత్రం చెప్తా. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఒకేసారి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని, ఒకేసారి ఒకే టైంలో తిరుపతి వెంకన్నని, ఒకేసారి ఒకే టైం ఒకే రోజులో షిరిడి సాయిబాబా గారిని, ప్రపంచంలో ఉన్న ప్రతి గుళ్ళు ఏ మనిషి అయినా ఒకేసారి ఒకే రోజు దర్శించుకున్నాడా? లేదు. కానీ దర్శించుకున్న మనిషి ఎవరు? నేను. ఆ దేవుళ్ళు ఎవరు మీకు సపరేట్ చెప్పవసరంలా, మీరే. మీరందరూ. నేను కేవలం నిజం మాటలేమే మాట్లాడతానండి. తర్వాత నాకు అందరికీ నమస్కారం అండి. మా వాళ్ళు నాకు బ్యాక్గ్రౌండ్లో బీజం గట్టిగా వేస్తారు, కానీ నేను అంత పెద్దగా ఏం కాదులే. కానీ ఒక్కడే చెప్పగలను, నేను కేవలం నిజం మాత్రమే మాట్లాడతా. నేను మాట్లాడితే అది నిజమని ఫిక్స్ అయిపోండి. కేవలం నిజమే మాట్లాడతా. 2 నిమిషాలు మాట్లాడితే ఎక్కువ మాట్లాడను. ఈ ప్రపంచంలో ఏ మనిషికి సాధ్యం కాని ఒక గొప్ప అవకాశం చాలా బాధగా ఉంది. చాలా చాలా బాధగా ఉంది. నేను ఈరోజు పొద్దునుంచి ఒక 1/2 లీటర్ వాటర్ తాగుంటా. నా ఒంటిలో ఉన్న ప్రతి వాటర్ చుక్క నువ్వు స్టేజ్ మీద ఏడు, నీ కన్నురెప్పల నుంచి తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వస్తాను, నువ్వు బాధపడు అంటున్నాయి. కానీ నేను అయినా కంట్రోల్ చేసుకుంటున్నా. ఎంతో భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. నా చుట్టూ ఎంతమంది ఉన్నా చాలా భయంగా ఉంది. ఎందుకంటే సమాజంలో కొంతమంది వల్ల జరుగుతున్న కొన్ని విషయాల్ని చూసి చాలా భయంగా ఉంది. కానీ ఏం చేస్తాం, ముందుకు సాగాలి, తప్పదు, ముందుకు సాగాలి. తర్వాత హ్యాపీ బర్త్డే విజయ్ సార్. సార్ బాబా గారి అనుగ్రహం విజయ్ సార్ మీద, అలాగే సార్ గారు మిస్సెస్ మా మేడం గారు సింపుల్గా అక్కడ కూర్చొని ఉన్నారు. కొంచెం కెమెరా కుదిరితే అటు కూడా ఫోకస్ చేయండి. తర్వాత బాబా గారి అనుగ్రహం మా విజయ్ సార్ మీద ఎంత ఉందో 2 ముక్కలు చెప్తాను మీకు. కరోనా టైంలో ఆల్మోస్ట్ 2 నుంచి 3 సంవత్సరాల్లో ఇండియా వైల్డ్గా సచ్చరిత్రలో ఎక్కడా లేవు, ఎక్కడ ప్రింట్ అవ్వాలి, ఆగిపోయింది కరోనా టైంలో. కేవలం భారతదేశంలో 5 నుంచి 10 చోట్ల మాత్రమే సచ్చరిత్ర నిలువలు ఉన్నాయి. ఆ 5 నుంచి 10 చోట్ల సచ్చరిత్ర నిలువ ఉన్న స్థానం మన ట్రస్ట్ అయితే ఆ ఏరియా వచ్చి మా విజయ్ సార్ గారు ఇల్లండి. చూడండి, దేశం మొత్తంలో 2 సంవత్సరాలు ఎక్కడా లేవు సచ్చరిత్ర, ప్రింటింగ్ కూడా అయిపోయినాయి. కేవలం మా విజయ్ సార్ గారి ఇంటి కింద ఉన్నాయి. మళ్ళీ చూడండి, బాబా గారి అనుగ్రహం మా విజయ్ సార్ మీద ఎంత ఉందో చూడండి. తర్వాత మా అన్నయ్య, నువ్వైతే నాకు చాలా రుణపడ్డావు. కొంచెం షవర్ అయితే నా చెయ్యి నువ్వు కూడా పట్టుకోవాలి గట్టిగా. ఈ చెయ్య అంటే నేను పట్టుకున్న చెయ్య ఎన్నో వేల మందికి అన్నం పెట్టింది, ఎంతో వేల మందికి కన్నీళ్లు తుడిచింది, ఎంతోమంది ఆకలి తీర్చింది, ఎంతోమందికి ధైర్యం చెప్పింది. ఏదో ఆషామాషి కాదు, మనందరినీ ధర్మం వైపు నడిపే, ధర్మం వైపు దారి చూపించే ధర్మ దిక్సూచి. మనందరము ఎటు చూడకుండా కళ్ళు మూసుకొని ఆయన భుజమే చెయ్యేసి నమ్మకంతో నడవడమే మనం ఆయనకి ఇచ్చే జీతం. ఓకేనా? అలాగే ఫైనల్గా ముగిస్తానండి. నేను నమ్మేది ఒకే పాయింట్, భవిష్యత్తులో అంతా ప్రపంచం అంతా 3 లేడీస్ చేతిలో ఉండబోతుంది. నేను బలంగా నమ్ముతాను. ఒకటి సరస్వతీదేవి, అంటే దేవతలు, క్షమించండి, సరస్వతీదేవి, ఇంకోటి లక్ష్మీదేవి, ఇంకోటి మీరందరూ ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ. ప్రపంచం మీ చేతిలోకి రాబోతుంది. దయచేసి, అంటే మీరు నడుస్తారని కాదు, దయచేసి ధర్మంగానే ఉండండి. మీరు కింగ్స్ని తయారు చేసే కింగ్ మేకర్స్ మీరందరూ. లేడీస్, ప్రతి లేడీస్, ఈ పాపతో సహా ప్రతి లేడీస్ వెనకున్న వాళ్ళందరూ కింగ్స్ని తయారు చేసే కింగ్ మేకర్స్ అవ్వబోతున్నారు మీరు. ప్రపంచం మీ చేతిలోకి రాబోతుంది. అలాగే ఇంకా ఫైనల్గా ప్రతి లేడీస్కి సెల్యూట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శేషు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న.